ఈరోజు మార్కెటింగ్లో నిన్న వరకు మార్కెట్ ఖండన, అందులో ఉండేటటువంటి దాని యొక్క ముఖ్యమైనటువంటి ప్రాతిపదికలు దాని గురించి చూసాము. ఈరోజు కొంచెం జస్ట్ ఇవి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మార్కెట్ ఖండన వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి, అలాగే దానివల్ల ఉండేటటువంటి పరిమితులు ఏమిటి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సరే, ఈ మార్కెట్లను విభజన లేదా ఖండన చేయడం వల్ల ప్రయోజనాలను మనం చూసుకున్నట్లయితే కంపెనీకి లేదా మార్కెటర్లకు ఏర్పడేటటువంటి ప్రయోజనాలుగాను, అలాగే వినియోగదారులకు ఏర్పడేటటువంటి ప్రయోజనాలుగాను మనం మార్కెట్ ఖండన వల్ల కలిగే ప్రయోజనాలని చెప్పుకోవచ్చును. సాధారణంగా కంపెనీకి లేదా మార్కెటర్లకు కలిగే ప్రయోజనాలు మనం చూసినట్లయితే ఒక వినియోగదారుల గ్రూపు నుంచి మరొక వినియోగదారుల గ్రూపులను గుర్తించడం, దీనివలన తగిన మార్కెట్లో వారికి సంబంధించిన గ్రూపులను గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక వినియోగదారుల గ్రూపుల నుంచి మరొక వినియోగదారుల గ్రూపులను మనం గుర్తించడం వల్ల తగిన మార్కెట్లో వారికి సంబంధించినటువంటి గ్రూపులను గుర్తించడానికి మనం వీలు పడుతుంది. అలాగే దీనివల్ల వినియోగదారుల అవసరాలు మరియు ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఒక వినియోగదారు గ్రూపు నుంచి మరొక వినియోగదారుల గ్రూపులను మనం ఇక్కడ తెలుసుకోవడం అనేటటువంటి జరుగుతుందో, ఆ గుర్తించడం అనేటటువంటి జరుగుతుందో, ఆటోమేటిక్గా వినియోగదారుల అవసరాలకి మరియు వాళ్ళకి ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దీనివల్ల వినియోగదారులు సంతృప్తికరంగా కొనుగోలు చేయగలిగినటువంటి వస్తువులను కంపెనీలు తయారు చేయగలవు. ఇక్కడ ఎప్పుడైతే వినియోగదారులకు సంబంధించి కంపెనీలు లేదా మార్కెటర్లకు సంబంధించినటువంటి ప్రయోజనాలు మనం చూసినట్లయితే ఇక్కడ వినియోగదారుల్ని గ్రూపులుగా మనం విభజన చేయడం వల్ల ఆ వినియోగదారుల యొక్క అవసరాలు, సంతృప్తి ఏమిటో కనుక్కొని కంపెనీలు ఆ వస్తువులను తయారు చేయడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. సో అంతేకాకుండా మార్కెట్ ఖండన ద్వారా వినియోగదారులు ప్రతిస్పందనలు కనుక్కొనవచ్చును. దీనివల్ల విశ్వసనీయంగా మరియు సరైన అంచనాలతో మార్కెటింగ్ వ్యూహాలను చేయవచ్చు. ఇక్కడ ఎప్పుడైతే మనం వినియోగదారులకు అనుగుణంగా సంతృప్తికరమైనటువంటి వస్తువుల్ని ఆ కంపెనీలు చేయడానికి అవకాశం ఉంటుందో, అంతేకాకుండా మార్కెట్ ఖండన ద్వారా వినియోగదారులని ప్రతిస్పందనలు కనుక్కోవచ్చు. అంతేకాకుండా దీనివల్ల విశ్వసనీయంగా మరియు సరైనటువంటి అంచనాలతో మార్కెటింగ్ వ్యూహాలను కూడా మనం రచించవచ్చు. అంతేకాకుండా అన్ని గ్రూపుల వినియోగదారులకి అవసరమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి వస్తు సేవలను అభివృద్ధి చేసి అందజేయవచ్చు. ఎప్పుడైతే వినియోగదారులని గ్రూపులుగా మనం డివైడ్ చేసి ఉందో కంపెనీలు, వాళ్ళకి ఆకర్షణీయమైనటువంటి వస్తువులను తయారు చేయడము, వాళ్ళకి అవసరం ఏ వస్తువులు వారికి అవసరమో ఆ వస్తువులను మనం తయారు చేసుకోవడానికి కూడా ఇక్కడ మా కంపెనీలకి తయారు చేసి వాటిని అభివృద్ధి చేయడం అనేటటువంటిది సాధ్యమవుతుంది. అంతేకాకుండా దీనివల్ల వస్తు పంపిణీ మిశ్రమము, అలాగే ప్రోత్సాహ మిశ్రమము మరియు ధరల విధానాల్లో నిర్దిష్టమైనటువంటి వినియోగదారులకు తగినట్లు ప్రత్యేకమైనటువంటి విధానాలను రూపొందించి అమలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రోత్సాహమైనటువంటి మిశ్రమాలని, అట్లాగే పంపిణీకి సంబంధించినటువంటి మిశ్రమాలని, అలాగే వస్తువులకు సంబంధించినటువంటి మిశ్రమాలని మనం, అలాగే ధరలకు సంబంధించినటువంటి విధానాల్లో నిర్దిష్టమైనటువంటి వినియోగదారులకు తగినట్లుగా ఇక్కడ మనం ప్రత్యేకమైనటువంటి విధానాలను వినియోగదారుల కోసం రూపొందించడం వల్ల ఆటోమేటిక్గా వాటిని అమలు చేయడం కూడా జరుగుతుంది. ఎప్పుడైతే ఇది చేయడం జరుగుతుందో వినియోగదారుడు వారికి కావలసినటువంటి వస్తువుల్ని సంతృప్తికరంగా వాడి యొక్క అవసరాలకు అనుగుణంగా ఎప్పుడైతే ఉత్పత్తులు ఈ కంపెనీలు అనేటటువంటివి చేయడం జరుగుతుందో వినియోగదారుడు పూర్తి స్థాయిలో సంతృప్తి అనేటటువంటిది చెందడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వినియోగదారుల గ్రూపులకు అవసరమైనటువంటి ప్రకటనలు మరియు అమ్మక ప్రోత్సాహ విధానాలను కూడా రూపొందించి అమలు చేయడం జరగవచ్చు.
ఎప్పుడైతే వినియోగదారులందరూ కూడా ఒక గ్రూపులుగా ఇక్కడ డివైడ్ చేయడం వల్ల దానికి అక్కడ మనం రకరకాలైనటువంటి ప్రకటనలు చేయడం ద్వారా అమ్మకాలని ప్రోత్సాహానికి సంబంధించినటువంటి విధానాలు రూపొందించడం ద్వారా వారికి ఆ విధానాలను రూపొందించి వాటిని అమలు చేయడం అనేటటువంటిది కూడా ఈ మార్కెట్ ఖండన వల్ల మనకి జరుగుతుంది. మార్కెటింగ్ యొక్క నిధులను తగిన సమర్థవంతంగా ఒక ప్రయోజనంతో ఉపయోగించేటట్టుగా కూడా ఇక్కడ మనం కంపెనీలు లేదా మార్కెటర్లకి చేసుకోవచ్చు. అంటే మార్కెటింగ్ యొక్క నిధుల్ని సమర్థవంతంగా మనం ఉపయోగించుకోవడానికి ఒక ప్రయోజనంతో ఉపయోగించుకోవడానికి ఈ మార్కెట్ ఖండన అనేటటువంటిది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ మార్కెట్ ఖండన వల్ల వినియోగదారులకు ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయని మనం ఆలోచించినట్లయితే వినియోగదారుల అవసరాలకి మరియు వారి యొక్క కోరికలు గరిష్ట స్థాయిలో సంతృప్తి చెందడానికి మార్కెట్ ఖండన అనేటటువంటిది ఉపయోగపడుతుంది. ఎందుకంటే మార్కెట్లో వివిధ రకాలుగా అక్కడ విభజన చేయడం వల్ల, వివిధ తెగలుగా విభజన చేయడం వల్ల వినియోగదారుడు వాడు ఏ వస్తువులను అయితే కావాలనుకుంటున్నాడో ఆ వస్తువుల్ని సంతృప్తికరంగా కొనుగోలు చేయడానికి ముందుకు రావడం అవకాశం ఉంటుంది. వాడి పూర్తి స్థాయిలో వాడి యొక్క కోరికల్ని గరిష్ట సంతృప్తి అనేటటువంటి చెందడానికి అవకాశం ఉంటుంది. మార్కెటర్లు వినియోగదారుల ప్రతిస్పందనని గుర్తిస్తారు కాబట్టి వినియోగదారుడు కూడా మార్కెటర్ల యొక్క ప్రతిస్పందన అంచనా వేయగలుగుతాడు. అంటే వినియోగదారుల యొక్క ప్రతిస్పందనని ఇక్కడ మార్కెటర్లు అనేటటువంటి వాళ్ళు గుర్తిస్తారు కాబట్టి వినియోగదారుడు కూడా ఆ మార్కెటర్లకు సంబంధించినటువంటి ప్రతిస్పందనలు కూడా వీడు ఈ విభజన చేయడం వల్ల గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మార్కెట్ ఖండన అత్యుత్తమ స్థాయికి చేరినప్పుడు వినియోగదారులు మరియు కంపెనీలు తమ పరస్పర ప్రయోజనాలు మరియు సంతృప్తికి సంబంధించి ఎంపిక చేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఎప్పుడైతే మార్కెట్లో మార్కెటర్లు వినియోగదారులు ప్రతిస్పందనలను గుర్తిస్తారో ఆటోమేటిక్గా అక్కడ మార్కెటింగ్ ఖండన వల్ల అత్యుత్తమ స్థాయికి మార్కెట్ ఖండన చేరినట్లయితే ఆటోమేటిక్గా వినియోగదారులు మరియు మార్కెటర్లు తమ పరస్పర ప్రయోజనాలు మరియు సంతృప్తికి సంబంధించి ఎంపిక చేసుకోగలుగుతారు. అలాగే మొత్తం సమాజానికి కూడా ఈ మార్కెట్ ఖండన వల్ల మనకి ప్రయోజనం అనేటటువంటిది ఏర్పడుతుంది. సో ఇది మార్కెట్ ఖండన వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు. అలాగే మార్కెట్ ఖండన వల్ల పరిమితులను మనం చూసినట్లయితే ఈ గుర్తింపు అనేటటువంటిది ఈ పరిమితులు మనం కొన్ని అంశాలుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. అందులో మొట్టమొదటిగా మనం చెప్పుకునేటటువంటిది గుర్తింపు. మార్కెట్ ఖండంలో సభ్యులను గుర్తించడానికి తగిన సాధనం ఉండాలి. అంటే మార్కెట్ ఖండంలో ఉండేటటువంటి ఆ సభ్యుల్ని లేకపోతే ఆ వినియోగదారులను గుర్తించడానికి తగిన సాధకములైనటువంటివి ఉండాలి. ఏ రెండు ఖండన గ్రూపుల మధ్యనైనా స్పష్టమైనటువంటి తేడాలు ఉండాలి. ఇది కొంచెం కష్టసాధ్యమైనటువంటి ఆ పద్ధతి. అంటే గుర్తించడం అనేటటువంటి చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి రెండు గ్రూపుల మధ్య తప్పనిసరిగా డిఫరెన్స్ అనేటటువంటిది ఇక్కడ మనం చూపించాలి. విభజన చేసేటప్పుడు ఆటోమేటిక్గా వాడిని గుర్తించడానికి కూడా ఆ గ్రూపులను గుర్తించడానికి కూడా మన దగ్గర సాధనాలు అనేటటువంటివి కావాల్సి ఉంటుంది. ఇది అలాగే మార్కెట్ సామర్థ్యాన్ని కూడా మనం తగినంతగా ఏర్పాటు చేసుకోవడం అనేది కూడా జరగదు. కారణం ఏంటంటే ప్రతి మార్కెట్ విభాగం కూడా తగినంత పెద్దదిగా ఉన్నట్లయితే వస్తువుల్ని మార్కెట్ చేయుటకు తగిన పెట్టుబడులకు న్యాయం చేయుటకు అవకాశం ఉంటుంది. ఇక్కడ మార్కెట్ అనేటటువంటిది సామర్థ్యం ఎంత పెద్దదిగా ఉంటే మనం పెట్టుబడులు పెట్టడానికి కానీ లేకపోతే వస్తువుల్ని మార్కెట్ చేయడానికి కావాల్సినటువంటి పెట్టుబడుల్ని న్యాయం చేయడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి సామర్థ్యాన్ని గుర్తించడం కూడా కొంచెం కష్టతరమైనటువంటి పనే. అంతేకాకుండా మార్కెట్ ఖండన అనేటటువంటిది అందుబాటు. ఇది మార్కెట్ ఖండన రెండు రకాలుగా అందుబాటులో ఉండాలి. మొదటి, సంస్థలు తమ వస్తువుల గురించి తగిన విధంగా సమాచారం ఇవ్వడానికి. రెండోది, తగిన పంపిణీ వ్యవస్థ తక్కువ వ్యయంతో వాటిని అందుబాటులో తీసుకురావడానికి. ఇక్కడ మార్కెట్ సంస్థలు తమ వస్తువుల ముందు అందుబాటులోకి తీసుకురావాలి. అందుబాటులోకి తీసుకురావడానికి తగిన ప్రకటనల ద్వారానో లేకపోతే ఇతర ప్రోత్సాహకాల ద్వారానో మనం చేయాలి.
రెండోది సక్రమమైనటువంటి పంపిణీ వ్యవస్థ. అంటే వినియోగదారుడు ఆ వస్తువుల్ని ఎప్పుడైతే కోరుకుంటున్నాడో దానికి అనుగుణంగా సప్లై అనేటటువంటిది మనకి లభ్యం అవ్వాలి. అంతేకాకుండా పంపిణీ మార్గం అనేటటువంటిది కూడా వాడికి అత్యంత తక్కువ వ్యయంతో కనుక మనం చేసుకునేటటువంటి పరిస్థితి కూడా అందుబాటులో ఉండాలి. ఇది కూడా కొంచెం కష్టతరమైనటువంటి పరిస్థితే. అంతేకాకుండా స్పందన, ఈ పూర్తిగా స్పష్టంగా నిర్వచించబడినటువంటి మార్కెటింగ్ మిశ్రమంలోని వివిధ అంశాలతో వచ్చినటువంటి మార్పులకు తగిన విధంగా స్పందించగలిగే అవకాశం ఉండాలి. అంటే ఉదాహరణకి అక్కడ ఇమీడియట్గా ఆ స్పందన తెలియచేసేటప్పుడు ఆ స్పందనకి అనుగుణంగా ఇక్కడ స్పందించగలిగేటటువంటి అవకాశం ఉండాలి. అంటే వినియోగదారుడు ఏదైనా ఒక వస్తువును కోరుకుని వాడి నాణ్యత కలిగినటువంటి వస్తువులను కొంచెం నాణ్యత లోపభూయిష్టంగా ఉన్నప్పుడు ఆ ఇమీడియట్గా ఆ స్పందనగా తీసుకునేటటువంటి అవకాశం అనేటటువంటిది మార్కెటింగ్లో ఉండాలి. ఇంకా సాధారణంగా ధరలు పెరిగినా అలాగే డిమాండ్లు పెరిగినా ఆ యొక్క వస్తువు యొక్క నాణ్యత ఎప్పుడు కూడా మనకి ఏ విధమైనటువంటి అడ్డంకులు రాకూడదన్నమాట. అర్థమవుతుందా? అలాగే నెక్స్ట్ సామర్థ్యం. మార్కెట్ ఖండన వలన వస్తువులను కొనగలిగే ఆర్థిక సామర్థ్యం ఉండాలి. ఈ మార్కెట్ ఖండన వలన వస్తువులు కొనగలిగేటటువంటి ఆ ఎకనామికల్ స్టేటస్ అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది ఉండాలి. కొనుగోలు చేసే ఆసక్తి లేదా కోరిక ఉండటం సంస్థల దీర్ఘకాల వ్యూహాలను ఉపయోగించవచ్చును, కానీ మార్కెట్ ఖండనకు ఉపయోగపడదు. అంటే మనం ఆ కొనుగోలుకు సంబంధించేటటువంటి వ్యూహాలు అది దీర్ఘకాలం ఉపయోగపడతాయేమో, కానీ ఆ మార్కెట్లో ఖండన కొలవడానికి అవసరమయ్యేటటువంటి వస్తువులు కొనగలిగేటటువంటి ఆర్థికపరమైనటువంటి సామర్థ్యం ఉన్నప్పుడే ఈ మార్కెట్ ఖండన అనేటటువంటిది ఆ విభజన అనేటటువంటిది సక్సెస్ఫుల్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అవసరం, మార్కెట్ ఖండన వలన వినియోగదారులు వాటి పట్ల కనీసం ఆకర్షితులయ్యే అవకాశం ఉండాలి. ముందు వినియోగదారులు మనం ఖండన విభజన చేయడం వల్ల అట్రాక్షన్ అనేటటువంటిది ఉండాలి. అర్థమైందా? అలా లేకపోతే కనుక సాధారణంగా ఈ ఖండన కార్యక్రమం అనేటటువంటిది నిరుపయోగంగా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు అక్షరాస్యులు నిరక్షరాస్యులు మనం తీసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి నిరక్షరాస్యులైన మహిళలు ఆ శానిటరీ టవల్స్ను కోరుకోరు. శానిటరీ టవల్స్ను కోరుకోరు అంటే, లేదా వారిని విద్యావంతులను చేయటం కూడా సాధ్యపడదు. అందుకోసం ఇవన్నీ కూడా వాళ్ళ అవసరానికి అనుగుణంగా ఇక్కడ మార్కెట్ ఖండన అనేటటువంటిది కనీసం మనం మార్కెట్లో తయారు చేసేటటువంటి ఉత్పత్తిదారులు తయారు చేసే వస్తువుల మీద అక్కడ విభజన చేసి మనం చూస్తున్నప్పుడు కనీసం దానికి సంబంధించేటటువంటి ఆకర్షితులయ్యే అవకాశం ఉండాలి. కనీసం ఆకర్షితులయ్యే అవకాశం ఉండాలి. ఎందుకంటే వారు ఒక పద్ధతికి ఒక అలవాటు పడినటువంటి వినియోగదారుల విషయంలో ఇది సాధ్యపడదని చెప్పాలి. కాబట్టి ఈ విధంగా మార్కెట్ విభజన వల్ల మనకి కొన్ని రకాల ప్రయోజనాలతో పాటు కొన్ని రకాల పరిమితులు కూడా మనం చెప్పుకోవచ్చు. సరే, నౌ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ కన్జ్యూమర్ బిహేవియర్. వినియోగదారులు లేదా కొనుగోలుదారుల ప్రవర్తన. ఇక్కడ మార్కెట్లో అత్యంత ప్రధానమైనటువంటి వ్యక్తి కొనుగోలుదారుడు. ఎందుకంటే ఈవేళ మార్కెటింగ్ అంతా కూడా వినియోగదారుని చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటుంది. ఇక్కడ మార్కెటింగ్ అనేది వినియోగదారుడు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందితేనే ఉత్పత్తిదారుడు మార్కెట్లో నిలబడగలుగుతాడు. అది ఖచ్చితంగా బ్లండ్గా మనం చెప్పచ్చు. అయితే వినియోగదారుని యొక్క ప్రవర్తన మనం చూసుకున్నట్లయితే వినియోగదారులు వస్తు సేవల కొనుగోలులో ఉపయోగించు భౌతిక మరియు మానసిక ప్రక్రియను మనం వినియోగదారుని యొక్క ప్రవర్తనగా చెప్పుకోవచ్చు. అంటే వినియోగదారులు వస్తువు కొనుగోలు చేసేటటువంటి దృక్పథంతో చూసినట్లయితే వాడు కొనుగోలు చేసే భౌతిక మరియు మానసికమైనటువంటి ప్రక్రియ. ఉదాహరణకి మనం చూసినట్లయితే ఇప్పుడు వినియోగదారుని యొక్క ప్రవర్తన గురించి మనం ఆలోచించాలనుకోండి. ఒక్కొక్క వినియోగదారుడు ఒక్కొక్క రకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటాడు. ఉదాహరణకి ఒక ఎక్స్ అనేటటువంటి ఒక వినియోగదారుని మనం తీసుకున్నట్లయితే వీడు ఒక బైక్ కొనాలి అనుకుంటాడు. ఉదాహరణకు ఒక హీరో హోండా బైక్ కొనాలి అని భావించినప్పుడు వీడు అది
దాన్ని కాన్స్టెంట్గా ఉంచుతాడా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దీన్ని ఈ కారు కొంటే బాగుండు అని ఆలోచిస్తాడు. ఇలాగా వాడి యొక్క ఆలోచన విధానాల్లో అనేక రకాలైనటువంటి మార్పులు ఇక్కడ మనకు చోటు చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. వాడి ప్రవర్తన అనేటటువంటిది రకరకాలుగా వినియోగదారుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మరి ఉదాహరణకు మనం చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ మనం వినియోగదారుని యొక్క ప్రవర్తన మనం చూసినట్లయితే అంటే వీడి యొక్క బయింగ్ ఇది ప్రవర్తన అండి. ఈ ప్రవర్తన మనం చూసినట్లయితే ఇక్కడ వాడు ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని మనం ఆలోచించినప్పుడు వై ఎందుకు, రెండవది వెన్, మళ్ళీ మూడవది మనం చూస్తే వేర్, మళ్ళీ నాలుగవది మనం చూస్తే హౌ, మళ్ళీ ఐదవది మనం చూసినట్లయితే ఈ విధంగా వాడు ఆలోచన అనేటటువంటిది ఆ ప్రవర్తన అనేటటువంటిది మనకి ఉంటుందన్నమాట. అందుకోసం అది భౌతిక మరియు మానసిక ప్రక్రియ ఈ కొనుగోలుదారుని యొక్క ప్రవర్తనగా మనం చెప్పుకోవచ్చును. ఇక్కడ చూడండి, ఇక్కడ బయింగ్ అనేటటువంటిది ఒక ప్రవర్తన, అంటే కొనుగోలు చేయడం అనేటటువంటి విషయంలో వీడు ఆలోచిస్తున్నాడు. అసలు ఇప్పుడు ఎందుకు కొనాలి ఇప్పుడు ఆ వస్తువుల్ని? ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ కొనాలి అనుకుంటే ఎప్పుడు కొనాలి? రెండవ క్వశ్చన్. అర్థమవుతుందండి. అంటే మనం మార్కెట్లో చూసినట్లయితే ముందు ఒక వస్తువు కొనుగోలు చేయడానికి మనం వెళ్ళినప్పుడు ఆ వస్తువు మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా మళ్ళీ ఆ పక్కన ఉండేటటువంటి వస్తువుల మీద వాడి ప్రవర్తన తిరిగిపోతూ ఉంటుంది. అందుకని వాడి మానసిక, భౌగోళిక మరియు మానసిక ప్రక్రియ, దీన్ని మనం ఈ వినియోగదారుని యొక్క ప్రవర్తనగా మనం చెప్పుకోవచ్చును. అందుకని ఇక్కడ చూడండి, ఒక ప్రవర్తన మనం పరిశీలన చూసినట్లయితే వాడు ఏమనుకుంటాడండి, ఎందుకు కొనాలి ఇప్పుడు అసలు, అదొక క్వశ్చన్. తర్వాత ఒకవేళ కొనాలి అన్నప్పుడు ఎప్పుడు కొనాలి? సరే, ఎప్పుడు కొనాలి అనే ప్రశ్న ఉద్భవించిన తర్వాత వేర్, ఎక్కడ కొనాలి? తర్వాత ఎక్కడ, ఎందుకు, ఎలా కొనాలి? తర్వాత కొనేసాం ఆ వస్తువుని, ఏమిటి, ఎక్కడ పెట్టాలి? అర్థమవుతుందా? సో ఇది వినియోగదారుని యొక్క ప్రవర్తన మనం చెప్పుకుంటే ఈ విధంగా మనం చెప్పుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి వినియోగదారుల యొక్క ప్రవర్తన మనం ఖచ్చితంగా అంచనా వేయడం అనేటటువంటిది జరగదు. అందుకని వాడి యొక్క భౌగోళిక, మానసిక ప్రక్రియ ద్వారానే మనం చెప్పుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వినియోగదారుని ప్రవర్తన గురించి తెలియాలి, మనం తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా వినియోగదారులు ప్రవర్తన వస్తు సేవల కొనుగోలుకు సంబంధించి ఉంటుంది. వస్తు సేవల కొనుగోలుకు సంబంధించి ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రక్రియ భౌతికంగా వస్తు సేవల కొనుగోలుకు సంబంధించిందైనా దీనిలో మానసిక ప్రక్రియ అనేటటువంటిది కలిసి ఉంటుంది. అంతేకాకుండా వస్తు సేవల కొనుగోలుకు సంబంధించిన మానసిక ప్రక్రియను ప్రభావపరచు కారణాలు చాలా ఉంటాయి. ఈ మానసిక ప్రక్రియను ప్రభావం పరిచేటటువంటి కారణాలు ఎన్నో ఉంటాయి అన్నమాట. కాబట్టి వినియోగదారుల యొక్క ప్రవర్తనను మనం స్థూలంగా చెప్పుకోవాలి అంటే వస్తు సేవల కొనుగోలులో ఉపయోగించు భౌతిక మరియు మానసిక ప్రక్రియగా ఈ వినియోగదారుని యొక్క ప్రవర్తనను మనం చెప్పుకోవచ్చును. అయితే ఈ వినియోగదారుల ప్రవర్తన యొక్క ప్రాముఖ్యత ఏమిటి? మనం వినియోగదారుల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయడం ఇందాక చెప్పినట్టుగానే చాలా కష్టతరం. ఎందుకంటే వాడు ఒక కాన్స్టెంట్గా ఒక దాని మీద అనేటటువంటిది ఉండదు. ఎందుకంటే వాడి సంతృప్తి అనేటటువంటిది ఇక్కడ వాడి అవసరాన్ని మనం దృష్టిలో పెట్టుకుని వాడు ప్రవర్తన అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాడిని సంతృప్తిపరచడం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం. ఇందాక మనం చెప్పినట్టుగా వాడి ప్రవర్తన ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు కొనుక్కోవడం అవసరమా, లేకపోతే తర్వాత కొందాం, లేకపోతే ఆ వస్తువు కొందామని వెళ్ళడం, ఇంకో వస్తువు ఏదో చూడడం, దాని మీద అట్రాక్ట్ అవ్వడము, ఇట్లాగా వాడి యొక్క మానసికమైనటువంటి ఆ ప్రక్రియ అంతా కూడా అక్కడికి వెళ్ళేటప్పటికి మారిపోతూ ఉంటుంది. కాబట్టి వినియోగదారుని యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయడం అనేది చాలా
కష్టమైనటువంటి పని. ముఖ్యంగా ఆధునిక మార్కెటింగ్ పరిసరాలు వినియోగదారులను ప్రేరేపించుటకు మార్కెటింగ్ మేనేజరు చాలా లోతుగా పరిశీలించవలసి ఉంటుంది. ఇప్పుడు ఆధునిక మార్కెటింగ్లో ఉండేటటువంటి వినియోగదారుల్ని వాళ్ళ గురించి అధ్యయనం చేసి లోతుగా పరిశీలన చెయ్యాలి అంటే మార్కెటింగ్ మేనేజరు చాలా లోతుగా దాని గురించి అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఎందుకంటే మార్కెట్లో ఉండేటటువంటి వినియోగదారుల పరిస్థితి ఏమిటి అని మనం చూస్తే వయస్సు కానీ, ఆదాయం కానీ, విద్యార్హతలు కానీ, అట్లాగే వ్యక్తిగత అభిరుచులు, అభిప్రాయాలను బట్టి ఈ వినియోగదారులను అనేక రకాలుగా మనం వర్గీకరణ చేయొచ్చు. వయసు ఆధారంగా చేయొచ్చు, వాడి అభిరుచుల ఆధారంగా చేసుకోవచ్చు. అట్లాగే వాడి యొక్క వ్యక్తిగత అభిరుచుల ఆధారంగా, విద్యార్హతల ఆధారంగా, అలాగే వాడు ఆర్జించేటటువంటి ఆదాయాన్ని ఆధారంగా, అలాగే వాడి యొక్క అభిప్రాయాలను బట్టి ఇక్కడ వినియోగదారులను అనేక రకాలుగా మనం వర్గీకరణ అనేటటువంటివి చేయవచ్చును. అంతేకాదు మార్కెటర్లు వినియోగదారులను గ్రూపులుగా విభజించి వారి అవసరాలకు అనుగుణంగా వస్తువులు సేవలు తయారు చేస్తారండి. ఇక్కడ మార్కెటింగ్లో ఉండేటటువంటి మార్కెటర్లు ఇక్కడ వినియోగదారులను కొన్ని గ్రూపులుగా విభజన చేసి వాళ్ళకి ఏ వస్తువులు అవసరమవుతున్నాయి, వారికి ఏ రకమైనటువంటి సేవలు కావాలి అని ఆలోచన చేసి దానికి అనుగుణంగా వాళ్ళు వస్తువుల్ని తయారు చేయడం అనేటటువంటివి చేస్తున్నారు. స్పష్టంగా చెప్పాలంటే మార్కెట్ సంబంధ ఆర్థిక వ్యవస్థలలో వినియోగదారుల ప్రవర్తనలో పరిశోధనలు అత్యంత ప్రాధాన్యతని సంతరించుకుంటాయి. అంటే ఆధునికంగా మార్కెట్ అనేటటువంటి డెవలప్మెంట్ అవ్వాలి అంటే వినియోగదారులని మీద పరిశోధనలు అనేటటువంటి ప్రత్యక్షంగా చేసేటటువంటి పరిశోధనలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఇక్కడ వినియోగదారుల పరిశోధనలు అంటే వినియోగదారుల యొక్క ప్రవర్తనలో మనం అధ్యయనం అనేటటువంటిది చేయడం అనేటటువంటి శోధన చాలా చాలా ఇంపార్టెంట్. దానివల్ల అత్యంత ప్రాముఖ్యతనవి సంతరించుకుంటున్నాయి. వినియోగదారులు ప్రవర్తన అధ్యయనాల్లో మానవ సంబంధ చర్యలను అర్థం చేసుకుని వాటిని ముందుగానే మనం ఊహించవచ్చును. అంటే వినియోగదారులు ఎప్పుడైతే అధ్యయనం చేసో అందులో మానవ సంబంధమైనటువంటి చర్యలను మనం ముందుగానే అధ్యయనం చేయడం ద్వారా అక్కడ వాటిని ముందుగానే మనం ఊహించడానికి అవకాశం ఉంటుంది. సామాజిక శాస్త్రవేత్తల ప్రకారము ప్రజలు తార్కికమైన స్పష్టమైన అవగాహన కారకాలలో మాత్రమే ప్రేరేపించుతారని విశ్వసించెదరు. విజయాన్ని సాధించాలనుకున్న మార్కెటింగ్ మేనేజరు ఈ విషయంలో పూర్తి అవగాహన అనేటటువంటిది కలిగి ఉండాలి. సామాజికమైనటువంటి పరిస్థితుల్లో, సామాజిక మరియు ఆర్థిక పరిస్థితుల్లో మార్కెటింగ్ విజయం సాధించాలన్నచో వినియోగదారుని యొక్క ప్రవర్తన అధ్యయనం చేయటం ఎంతైనా అవసరము. కాబట్టి మార్కెటింగ్ అంతా కూడా వినియోగదారుడి యొక్క సంతృప్తి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ ఆధునిక మార్కెటర్లు, మేనేజర్లు తప్పకుండా అక్కడ సామాజిక ఆర్థికమైనటువంటి పరిస్థితులను పూర్తి స్థాయిలో లోతుగా పరిశీలన చేసి అక్కడ వినియోగదారులను గ్రూపులుగా వర్గీకరణ చేసి వాటి మీద ప్రత్యక్షమైనటువంటి అధ్యయనాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఏ రకాలైనటువంటి వస్తువులు కావాలనుకుంటున్నారు, వాళ్ళ సంతృప్తి ఏమిటి అనేటటువంటిది గమనించి ఆటోమేటిక్గా వాళ్ళకు సంబంధించినటువంటి ప్రవర్తనని కనుక అధ్యయనం చేసినట్లయితే ఖచ్చితంగా మార్కెటింగ్ అనేటటువంటిది విజయం సాధిస్తుందని చెప్పవచ్చును. కాబట్టి మార్కెటింగ్ యొక్క ప్రక్రియలో ఈ వినియోగదారుని యొక్క ప్రవర్తన చాలా చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రస్తుత పోటీ ప్రపంచంలో మార్కెటింగ్ మేనేజరు కొనుగోలుదారు మార్కెట్ సమస్యలను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా వాడు తగినటువంటి సలహాలు, సూచనలను చేసుకుంటూ వస్తు ఉత్పత్తిని చేపట్టినట్లయితే మార్కెటింగ్ అనేటటువంటిది అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అంటే వినియోగదారులు అక్కడ మార్కెట్లో ఉండేటటువంటి సమస్యలు ఏంటి, వాడు ఏ రకాలుగా వాడు ఇబ్బంది పడుతున్నాడు, ఏ తరహా వస్తువులను వాడడం వల్ల వాడు ఇబ్బంది పడుతున్నాడు లేదా సంతృప్తి పడుతున్నాడు అనేటటువంటి విషయాలను కూడా వీడు గమనించుకుని ఆయా దాని మీద వీడు పూర్తి స్థాయి అధ్యయనం కనుక మార్కెటర్లు చేసినట్లయితే ఆటోమేటిక్గా వ్యాపార సంస్థ మార్కెటింగ్ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ
ఈ ఆధునిక మార్కెటింగ్ భావన వినియోగదారుడే ఆధారము. ఆధునిక మార్కెటింగ్ భావనకు వినియోగదారుడే ఆధారం కాబట్టి వినియోగదారులు మరియు కొనుగోలుదారులు లేదా వాడకందారుల గురించి సమగ్రంగా చేసినట్లయితే మనకి ఈ వినియోగదారుని యొక్క ప్రాముఖ్యతలో కొన్ని ప్రయోజనాలను కూడా మనం చెప్పుకోవచ్చు. అదేమిటి అంటే, ఒకటి, ఉత్పత్తి విధానాలను వస్తువులను కొనుగోలు చేయుటలో వినియోగదారుని ప్రభావితం చేసేటటువంటి అంశాలను నిర్ణయించడము. ప్రొడక్షన్ పాలసీస్ గివ్ ఎన్ ఇన్సైట్ టు ది వేరియస్ ఫ్యాక్టర్స్ విచ్ లీడ్స్ ది కన్జ్యూమర్ టు బై ద ప్రొడక్ట్. ఇక్కడ వినియోగదారులు ఉత్పత్తి విధానాలను వస్తువును కొనుగోలు చేయుటలో వినియోగదారుడు ప్రభావితం చేసేటటువంటి అంశాలని ఇక్కడ నిర్ణయించడము. అలాగే ధర విధానాలను కూడా వినియోగదారుని యొక్క ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది కాబట్టి దాన్ని కూడా ఇక్కడ స్పష్టంగా మనం చూసుకోవడము. అట్లాగే అమ్మకాల ప్రోత్సాహక విధానాలు వినియోగదారుని ప్రేరేపిస్తాయి. అట్లాగే సరైనటువంటి పంపిణీ విధానం వల్ల కూడా తక్కువ ధరకు వస్తువు వినియోగదారుడికి లభ్యమవుతుంది. అలాగే తగ్గిన వస్తువు జీవిత చక్ర కాల పరిమితి, అలాగే సేవల మార్కెటింగ్ వ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే ప్రజోపయోగ విధానాలు అమలుకు వీలవుతుంది. అట్లాగే లాభరహిత మార్కెటింగ్ పెరుగుదల వలన వినియోగదారుల ప్రయోజనాలు పరిరక్షణ పెరుగుతుంది. పరిసరాల సమస్యల పట్ల శ్రద్ధ పెరుగుతుంది. లాభాపేక్ష లేని మార్కెటింగ్ వ్యవస్థ పెంపొందుతుంది. సో ఈ విధంగా మనకి వినియోగదారుని యొక్క ప్రవర్తనను ప్రభావితం చేసేటటువంటి ఉద్దేశంతో వాళ్ళని వినియోగదారునికి సంబంధించి మనం వాడి ప్రవర్తనను అధ్యయనం చేయడంలో ఈ క్రింది ప్రయోజనాలు మనకి కలుగుతాయని చెప్పుకోవచ్చును. అవే, ఒకటి, ఉత్పత్తి విధానాలను వస్తువును కొనుగోలు చేయుటలో వినియోగదారుని ప్రభావితం చేసే అంశాలను నిర్ణయించడము. ప్రొడక్షన్ పాలసీస్ గివెన్ ఇన్సైట్ టు ది వేరియస్ ఫ్యాక్టర్స్ విచ్ లీడ్స్ ద కన్జ్యూమర్ టు బై ద ప్రొడక్ట్. And second one, price policies influence the buyer because particular brand is cheaper than the competition brands available in the market. And third one, sales promotion policies is also play a vital role and enable the marketers to know what factors or motives prompt the buyer to make purchases. And channels distribution policies, that is economical distribution channel which result in a lower price to the buyer and short product life cycles and growth of service marketing. Public policy concerns, increased interest in consumer protection, environmental concerns, and finally growth of non-profit making, etc. These are the main advantages to consumer behavior. So the next one, వినియోగదారుని యొక్క ప్రవర్తనలో మనకు దోహదపడేటటువంటి ముఖ్యమైనటువంటి మనస్తత్వ కారకాలు కానీ, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కానీ, అలాగే సాంస్కృతిక అయినటువంటి కారకాలు కానీ, కల్చరల్ ఫ్యాక్టర్స్ కానీ, అట్లాగే పర్సనల్ ఫ్యాక్టర్స్ కానీ, వ్యక్తిగత కారకాలు కానీ మనం డిస్కస్ చేద్దామండి. ఇందులో ముఖ్యంగా సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కనుక మనం చూసినట్లయితే వినియోగదారుని యొక్క ప్రవర్తనలో సైకలాజికల్ ఫ్యాక్టర్స్లో మోటివేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. అంటే ప్రేరణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మోటివేషన్. ఈ మోటివేషన్ ద్వారా వినియోగదారుడు మనం చెప్పుకోవాలి అంటే, ఇఫ్ సమ్ వన్ ఆస్క్స్ యూ వై ఎ కన్స్యూమర్ బిహేవియర్ లైక్ దట్, you can answer by saying that he has been motivated to behave like that. Thus it is said that motivation plays a dominant role in consumer behavior.
ఇన్ కన్స్యూమర్ బిహేవియర్. ఎవరైనా నిన్ను ఒక వినియోగదారుడు ఈ విధంగా ఎందుకు ప్రవర్తించాడు అని ప్రశ్నిస్తే అతను ఆ విధంగా ప్రేరణ పొందాడు అని నువ్వు సమాధానం చెప్పవచ్చు. అందువల్ల వినియోగదారుని ప్రవర్తనలో ప్రేరణ ఒక ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుందని చెప్పవచ్చును. కాబట్టి ఒక వస్తువు యొక్క అవసరాన్ని, ప్రాధాన్యతను మేల్కొల్పి వ్యక్తులను ఒక వస్తువు లేదా సేవలు కోరమని ప్రేరేపిస్తాయి. ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి దాహం వేసి పెప్సీ కొన్నాడు అనుకోండి, ఇక్కడ దాహాన్ని మనం ప్రేరణగా పేర్కొనవచ్చు. ఇక్కడ పెప్సీ కొంటే అక్కడ దాహాన్ని మనం ప్రేరణగా పేర్కొనవచ్చు. ఒక వ్యక్తి పెప్సీని శుభ్రంగా ఉందని మరియు హోదా కోసమని కొనుగోలు చేసినట్లయితే శుభ్రత మరియు హోదాలు ప్రేరణగా పేర్కొనవచ్చు. అదే వ్యక్తి పెప్సీని శుభ్రం కోసము మరియు హోదా కోసం అనుకుంటే ఇక్కడ శుభ్రాన్ని, హోదాన్ని ప్రేరణగా మనం చెప్పుకోవచ్చును. ఇది సైకలాజికల్ ఫ్యాక్టర్స్లో చాలా అంటే ఈ ప్రేరణ అనేటటువంటిది టు ఇన్ఫ్లుయెన్స్ ది కన్స్యూమర్ బిహేవియర్. అండ్ సెకండ్ వన్ వ్యక్తి జ్ఞానం, పెర్సెప్షన్ వ్యక్తి జ్ఞానం. సో ఇండివిజువల్ బిహేవియర్ రిజల్టింగ్ ఫ్రమ్ మోటివేషన్ ఈజ్ ఇన్ ఎఫెక్ట్ బై హౌ వీ perceive stimuli. Perception is the meaning we attribute to incoming stimuli received through our five senses: to see, to hear, to perceive, to touch, to taste and to smell. సో ఇక్కడ వ్యక్తి యొక్క జ్ఞానాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రేరణ నుంచి ఏర్పడే వ్యక్తుల యొక్క ప్రవర్తన మనం ఏ విధంగా ప్రేరేపితులవుతామో సూచిస్తుంది. మనం పంచేంద్రియాల ద్వారా మనకు ఏర్పడే ప్రేరణను వ్యక్తి జ్ఞానంగా అర్థం చేసుకోవచ్చు. ఆ పంచేంద్రియాలే టు సీ, టు హియర్, టు పెర్సీవ్, టు టచ్, టు టేస్ట్ అండ్ టు స్మెల్. కాబట్టి ఈ కన్స్యూమర్ బిహేవియర్ ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో మనకి ఈ వ్యక్తి జ్ఞానం అనేటటువంటిది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ కన్స్యూమర్ బిహేవియర్గా చెప్పుకోవచ్చును. అలాగే పరిజ్ఞానము, ఆకలితో ఉన్న బిడ్డ ఏడ్చినట్లయితే అది సహజమైన ప్రవర్తనగా పేర్కొనవచ్చును. అయితే అదే బిడ్డ ఫ్రూట్ కేక్ కోసమో లేదా ఇంకా ఇతర కోసమో అడిగినట్లయితే అది సహజ ప్రవర్తనగా మనం ఇక్కడ పేర్కొనలేము. అంటే ఇక్కడ పరిజ్ఞానం అనేటటువంటిది కూడా అనుభవాల ఫలితాలు, భవిష్య నిర్ణయాలను మరియు పరిస్థితులను జోడించే ప్రక్రియ ఈ పరిజ్ఞానం ద్వారా జరుగుతుంది. కాబట్టి మార్కెటర్లకు ఈ అంశం చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఇక్కడ లెర్నింగ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఈ సైకలాజికల్ ఫ్యాక్టర్స్లో మనం ఈ కన్స్యూమర్ బిహేవియర్కి సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది, ఈ లెర్నింగ్ అనేటటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇఫ్ ఏ హంగ్రీ చైల్డ్ క్రైస్ ఫర్ మిల్క్ ఇట్ ఈస్ న్యాచురల్ బిహేవియర్, బట్ ఇఫ్ ద సేమ్ చైల్డ్ ఈజ్ హంగ్రీ అండ్ ఆస్క్స్ ఫర్ ఏ ఫ్రూట్ కేక్ it is not a natural behavior but is influenced by learning. Learning is the process of applying result of past experience to evaluate future decisions and situations. కాబట్టి ఇక్కడ పరిజ్ఞానం కూడా మనం ఈ మానసికమైనటువంటి కారకాలని ప్రభావితపరిచేటటువంటి కారకాలుగా వినియోగదారుని యొక్క ప్రవర్తనను ప్రభావితపరిచేటటువంటి కారకంగా మనం చెప్పుకోవచ్చును. అండ్ ఆల్సో ద నెక్స్ట్ ఐటమ్ యాటిట్యూడ్, వైఖరి. వ్యక్తుల్లో ఏర్పడే ప్రేరణ వ్యక్తులకు ఆయా ప్రేరేపిత అంశాల పట్ల ఏర్పడే వైఖరి కారణంగా ప్రభావితం అవుతుంది. సో perception of incoming stimuli is greatly affected by attitude regarding stimuli. In fact, decisions to purchase products are based upon currently held attitudes about a product, shop or sales person.
Attitude may be defined as a person's enduring favorable or unfavorable evaluation, emotional feeling, evaluation, and tendency towards some object or idea. వ్యక్తులు ఏర్పడేటటువంటి ప్రేరణ వ్యక్తులకు ఆయా ప్రేరేపిత అంశాల పట్ల ఏర్పడే వైఖరి కారణంగా ప్రభావితం అవుతుంది. వస్తువుల కొనుగోలు పట్ల తీసుకునే నిర్ణయాలు, ఆయా వస్తువులు, దుకాణాలు మరియు అమ్మకం వ్యక్తులపై ఏర్పడే వైఖరుల ఆధారంగా నిర్ణయాలు ప్రభావితం అవుతాయి. సో ఇక్కడ వైఖరి కూడా మనం ఒక ఈ కొనుగోలుదారుని యొక్క ప్రవర్తన అధ్యయనం చేయడంలో ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చును. అలాగే వ్యక్తిగత కారకాల గురించి మనం చూసినట్లయితే, పర్సనల్ ఫ్యాక్టర్స్ గురించి చూసినట్లయితే ఇక్కడ ముఖ్యంగా ఏజ్ అండ్ లైఫ్ సైకిల్, వయస్సు మరియు జీవిత చక్రము, అలాగే విద్య మరియు వృత్తి, ఎడ్యుకేషన్ అండ్ ఆక్యుపేషన్, అండ్ ఆల్సో ద ఇన్కమ్, ఆదాయము, అలాగే లైఫ్ స్టైల్, వీటిని మనం వ్యక్తిగత కారకాలుగా మనం తీసుకోవచ్చు. పర్సనల్ ఫ్యాక్టర్స్గా వాడి యొక్క ఏజ్ని, వాడి యొక్క జీవిత చక్రాన్ని, వాడి యొక్క ఆదాయాన్ని, వాడి యొక్క ఎడ్యుకేషన్ని, అట్లాగే వాడికి ఉండేటటువంటి వృత్తిని, అలాగే వాడి యొక్క జీవిత చక్రాన్ని ఇక్కడ ఆధారంగా చేసుకుని వినియోగదారుల యొక్క ప్రవర్తనను మనం అధ్యయనం చేయొచ్చు. అంతేకాకుండా కొన్ని ఇక్కడ సోషల్కి సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్ మనం చూసినట్లయితే ఇందులో సోషల్కి సంబంధించినటువంటి ప్రస్తావించబడేటటువంటి గ్రూపులుగాను, అలాగే సామాజిక వర్గాలుగాను, అలాగే కుటుంబ సభ్యుల యొక్క ప్రభావము, వీటిని ఇక్కడ సోషల్ ఫ్యాక్టర్స్గా మనం తీసుకోవచ్చును. ఉదాహరణకి ప్రస్తావించబడే వారిని మనం చూసినట్లయితే వినియోగదారుడు ఒక నిర్దిష్ట గ్రూపులో సభ్యుడు అవసరం అక్కర్లేదు. సభ్యుడు కాకపోయినా అతనిపై ఆ ప్రభావం అనేటటువంటిది ఉంటుంది. సాధారణంగా వినియోగదారులు ప్రస్తావించబడే వారిని తమ నిర్ణయాలకు ఆధారంగా తీసుకుంటారు. అంటే ఇక్కడ రెఫరెన్స్ గ్రూప్స్ అనేటటువంటిది మనం చూసినట్లయితే, ఏ కన్జ్యూమర్ నీడ్ నాట్ బీ ఏ మెంబర్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ గ్రూప్ for its influences on his behavior. Consumer often use reference groups as a basis for their decision even though they are not members of the group. Reference groups are those groups with which an individual identifies himself to a point where the group becomes a standard, a norm, and a point of reference for the individual. కాబట్టి వినియోగదారుడు ఒక నిర్దిష్టమైనటువంటి గ్రూపులో సభ్యుడిగా ఉండవలసినటువంటి అవసరం లేదు. వాడు ఏ సభ్యుడి కాకపోయినప్పటికీ కూడా అతనిపై ప్రభావం అనేటువంటిది ఉంటుంది. సాధారణంగా వినియోగదారులు ప్రస్తావించబడే వారిని తమ నిర్ణయాలకు ఆధారంగా తీసుకుంటారు. ఈ గ్రూపులను వినియోగదారుడు ఒక ప్రామాణికంగా ఏమైనా నిర్ణయాలు తీసుకోవడానికి ఆధారంగా ఉపయోగించుకుంటాడు. అలాగే సోషల్ కాజెస్, సామాజికమైనటువంటి వర్గాల్ని మనం చూసుకున్నట్లయితే, దిస్ రిఫర్స్ టు ది రిలేటివ్ పర్మనెంట్ divisions in a society into which individuals or families are categorized based on prestige and community status. ఇక్కడ సామాజిక పరమైనటువంటి వర్గాలుగా మనం తీసుకునేటప్పుడు గౌరవ మర్యాదలు మరియు ప్రతిష్ట కారణంగా సమాజంలో ఏర్పడిన శాశ్వత విభాగాలుగా వీటిని పేర్కొనవచ్చు. వినియోగదారుని యొక్క ప్రవర్తన అతడు ఏ సామాజిక విభాగానికి చెందుతున్నాడో దానిపై ఆధారపడి ఉంటుంది. సామాజిక వర్గాల్లో ముఖ్యంగా ఉన్నత, మధ్యం మరియు క్రింద తరగతుల వారు ఉంటారు. ఈ వర్గాల సభ్యత్వం, వృత్తి, ఆదాయం, విద్య మరియు కుటుంబ నేపథ్యం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. The behavior of a consumer is influenced by the class to which he belongs. Society classes are upper, middle, and lower. Class membership is determined by occupation, income source, education, family,
ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్సెట్రా. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సంబంధించినటువంటి ప్రభావము, అలాగే కుటుంబ సభ్యులు ఏర్పాటు ఉండేటటువంటి పాత్ర, ఇవి కూడా మన వినియోగదారుని యొక్క ప్రవర్తన అధ్యయనం చేయడంలో ప్రధానమైనటువంటి కారకాలుగా మనం చెప్పుకోవచ్చును. కాబట్టి వినియోగదారుని యొక్క ప్రవర్తన అనేది పూర్తిగా అదొక భౌగోళిక మరియు మానసికమైనటువంటి ప్రక్రియగా భౌతిక మరియు మానసికమైనటువంటి ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు వినియోగదారునికి పూర్తి స్థాయిలో సంతృప్తి చెందించేటట్టు చేయడమే ఆధునిక మార్కెటర్ల యొక్క లేదా ఆధునిక మార్కెటింగ్లో పనిచేసే మేనేజర్ల యొక్క పాత్రగా మనం చెప్పుకోవచ్చును. సో ఈ ప్రవర్తన అధ్యయనం చేయడానికి ఇప్పుడు మనం చెప్పేటటువంటి అటు సామాజికపరమైనటువంటి కారకాలు కానీ, లేకపోతే ఆర్థికపరమైనటువంటి కారకాలు కానీ, లేదా మనస్తత్వపరమైనటువంటి కారకాలు అన్నీ కూడా దోహదం అనేటటువంటివి చేస్తాయి. ఓకే, ఇది నెక్స్ట్ వినియోగదారు ప్రవర్తన యొక్క అధ్యయనం చేయడంలో వివిధ స్థాయిల గురించి తెలుసుకుందాం. ఓకే, రేపు క్లాసులో వినియోగదారునికి సంబంధించి ప్రవర్తనకు సంబంధించినటువంటి వివిధ స్థాయిల్ని రేపు క్లాసులో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.